మైకేల్ బురి ఈయన ఫేమస్ దేనికంటే 2008 హౌసింగ్ మార్కెట్ క్రాష్ ని ప్రెడిక్ట్ చేశారు. అయితే ఈయనే చెప్తున్నారు ఇప్పుడు ఏఐ బబుల్ కూడా క్రాష్ అవుతుంది అని. మనం పాత వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం ఏఐ బబుల్ ఏంటి అసలు, ఎందుకు క్రాష్ అవుతుంది, అసలు ఈ వర్డ్ అనేది వింటున్నాము. చాలా మంది కూడా అంటున్నారు ప్రస్తుతం ఏఐ బబుల్ ఉంది, క్రాష్ అవుతుంది, అందరూ ఏఐ మీద ఉన్నారు, క్రాష్ ఎందుకు అవుతుంది, క్రాష్ ఏంటి అసలు ఏఐ బబుల్ అనేది, .com క్రాష్ ఎలా అయితే అయిందో ఇది కూడా అలాగే క్రాష్ అవుతుంది అంటున్నారు. ఏంటి అనేది చూద్దాం, మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా చూద్దాము. ఏఐ బబుల్ అనేది .com లాగా క్రాష్ అవుతుంది అని ఎందుకు అంటున్నారంటే కంపెనీస్ యొక్క ఎక్స్పెక్టేషన్స్, వాల్యుయేషన్స్ నిజం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎకనామిక్స్ పరంగా చూస్తుంటే కంపెనీస్ ఏవైతే డెలివర్ చేస్తాయో ఏఐ సంబంధించి దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, అదే విధంగా కాస్టింగ్ కూడా అంత ఎక్కువగా ఉంది. దాని వర్త్ ₹100 అనుకోండి, కానీ 150, 160, 170 అని మార్కెట్ లో వెళ్తుంటే గనక ఎప్పుడైతే దాని వర్త్ 100 అని తెలుస్తుందో పడిపోద్ది కదా మార్కెట్. అట్లా అనమాట. ఇన్వెస్టర్స్ అనేవి ఈ ఏఐ కంపెనీస్ లో డబ్బులు పోస్తానే ఉన్నారు, ఎక్స్పెక్టింగ్ వెరీ హై రిటర్న్స్ అనమాట. అంటే ఫ్యూచర్ ని ఆలోచించి చాలా ఎక్కువ పోసేస్తున్నారు, కానీ యాక్చువల్ డిమాండ్ అండ్ రెవెన్యూ గ్రోత్ అనేది అంత లేదు. కానీ అలా కానీ డబ్బులు పోసే వాళ్ళు ఏంటి, ఫ్యూచర్ బాగుంటది ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే కదా పోసేది. అలా పోస్తున్నారు అనమాట డబ్బులు.